ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీకున్నటువంటి ప్రతి సకలమైనటువంటి అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షిస్తానని చెప్పేసి ఈ మాట నాడు ఇశ్రాయేలు ప్రజలందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీరు దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతలను ఆరాధన చేస్తూ దేవునికి ఎంతగానో దూరం అయిపోయారు. అలా దూరం అయిపోయినటువంటి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకున్నటువంటి సకలమైనటువంటి అపవిత్రతను నేను పోగొడతాను, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పేసి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో కూడా అలానే దేవునికి దూరం అయిపోయావా? దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు చేస్తూ ఒక పాపపు బంధకాల్లో బందీ అయిపోతూ దేవుని ప్రేమను గుర్తించకుండా ఆయన రక్షణలోనికి రాకుండా నువ్వు ఇంకా దూరంగా ఉన్నట్లయితే కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నేను నిన్ను రక్షిస్తున్న నా యొద్దకు రమ్మని చెప్పేసాను. యేసుప్రభువు వారు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో మరణించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి సర్వ మానవాళిని రక్షించడం కోసమే యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే చాలామంది వ్యక్తులు యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ నిజమైన దేవుని దగ్గర రావట్లేదు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంలో బందీ అయిపోయావా? ఇంకా నువ్వు విడిచిపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా నీ పాపాలు నేను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే కనుక ఒకసారి నోరు తెరిచి దేవుడిని పిలిచినట్లయితే కనుక దేవుడు నీ పాపాలన్నీ కూడా క్షమించడానికి అని సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుని అయ్యా నాకున్నటువంటి ప్రతి అపవిత్రతను పోగొట్టండి, నా జీవితంలో నేను చేసినటువంటి ప్రతి పాపం నుంచి నాకు విడుదల దయచేయండి అని చెప్పేసి నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో అడిగినట్లయితే కనుక దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించి నీకున్నటువంటి సకలమైనటువంటి అపవిత్రతను ఆయన క్షమించి నిన్ను రక్షించాలని చెప్పేసి ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.